తమ్ముడు అక్క ఫస్ట్ టైం కదా జిమ్ చేయడం, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం. ఎందుకక్క పర్సనల్ ట్రైనింగ్? ఎక్కువ పర్సనల్ ట్రైనింగ్ లేదా చేయలేం తమ్ముడు. ఎవరో ఒకరిని ఫ్రెండ్ చేసుకున్నాం అక్క, బాగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫ్రెండ్ చేసుకొని నీట్ గా మనం కూడా చేసుకున్నాం. పర్సనల్ ట్రైనింగ్ ఎందుకు, ఎన్ని మనీ వేస్ట్. సరే తమ్ముడు, నీ ఇష్టం. బ్రో బాగా చేస్తున్నారు బ్రో, మీరు చాలా కాలం చేస్తున్నారు. మంచి మజిల్ వాల్యూమ్ ఉంది, బాగుంది. 6 months లో తెప్పించాను బ్రో. అవునా బ్రో, మన ఇద్దరం కలిసి చేసుకున్నావా? మీతో పాటు చేస్తాను నేను కూడా. నేను ట్రైనింగ్ తీసుకోవచ్చు బ్రో. ఫ్రెండ్ అయ్యారుగా, చేసుకుంటాను. అంతే అంటావా? అదే 6 months నాకు కూడా. దసరా చేద్దాం. ఓకే అక్క, ఏమైంది తమ్ముడు? నడుము పట్టేసింది తమ్ముడు అక్క, ఏమైంది? నడుము పట్టేసింది. నువ్వు చెప్తుందే కరెక్ట్ టైం, పీటీ తీసుకుంటే పోయేది. ఇది పోయి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతో చేసి నడుము పట్టేసింది. పది తమ్ముడు, ఇంటికి వెళ్దాం పదా. ఏంటి తమ్ముడు గ్యాప్ ఇచ్చావు 2 రోజులు? గ్యాప్ ఇవ్వాల, వచ్చింది. అదిగో మీ వాడు అక్కడ ఉన్నాడు. వద్దక్క బాబు, ఆయనకి ఆయన వెయిట్ కూడా అన్నాం. ఇదిగో ఆ బ్రో ఎవరో ఇంకా ఎక్కువ వెయిట్ లేస్తున్నాను, నేను అక్కడికి వెళ్తాం. మారో. సర్లే, నువ్వు వెళ్ళి నేను చేసుకుంటా. హాయ్ బ్రో. హాయ్ హాయ్, చెప్పండి బ్రో. నాకు కూడా మీలాగా హెవీ వెయిట్ చేసి చేయాలని. బ్రో నాకు తెలిసి నిన్న పట్టేసింది నీకే కదా? అవును, నేను ఆయనతో చేశారు వర్కౌట్. అవును, బ్యాగ్ పట్టేసింది. అలా హెవీ వెయిట్ చేయొచ్చు కానీ, బట్ నేను యాక్చువల్లీ ఇది మీ బాడీ వెయిట్ సెట్ అవ్వదు కొంచెం. నేను 1.5 years 2 years ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇది వేస్తున్నాను. సో మీరు ట్రైనింగ్ తీసుకోండి, ఎందుకంటే మీ బాడీ మాస్ కొంచెం తక్కువ ఉంది కదా. సో బెటర్ తీసుకుంటే బెస్ట్. అంటే సోషల్ మీడియాలో ఉంటుంది, అక్కడ చూసేసి వితౌట్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటారు. బట్ వాళ్ళు చెప్పేవి వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టు, మన బాడీ వెయిట్కి తగ్గట్టు చెప్పరు కదా. సో బెటర్ ట్రైనింగ్ కొట్టేసేయండి మంచిగా, అప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నాం వర్కౌట్. ఓకేనా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. పీటీ యా షూర్. ఏంటక్కో వెయిట్ తగ్గినట్టున్నావు? చూసావా తమ్ముడు, పీటీ తీసుకుని 1 month లో 4 kgs తగ్గాను. బాగా తగ్గా కదా. నువ్వు పీటీ తీసుకోవచ్చు కదా. పీటీ అన్ని సెట్ అవ్వవు. ఇదిగో ఎవరో ఒకరు ఫ్రీగా చేపిస్తే చేద్దామని చూస్తుంటే ఎవరు చేపించట్లా. మారవుగా. మారన ఏంటి ఇప్పుడు? నీతో నాకెందుకు. మా అన్న ఉన్నాడుగా. నేను హాయ్ అన్న. హాయ్ బ్రో. ఏంటి వర్కౌట్ అయిపోయిందా? ఖాళీకి కూర్చున్నాను. పీటీ ఎవరు ఫ్రీగా చెప్పట్లేదు అన్న, ఫ్రీగా చెప్తే చేసుకుందాం అని చూస్తున్నా. అదిగో మొన్న అన్న చేయించాడు, బ్యాగ్ పట్టేసింది. ఇంకో ఆయన ఏమో క్లాస్ బీగుతున్నాడు. వీళ్ళందరూ ఎందుకు, నువ్వే చెప్పొచ్చు కదా ఫ్రీగా. తమ్ముడు వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. నా బాడీ చూసావా, ఏ పీటీ లేకుండా చేసా, గ్రోత్ ఆగిపోయింది. నువ్వన్న పీటీ తీసుకొని మజిల్ గ్రోత్ చేసుకోవచ్చు కదా. నువ్వు కూడానా అన్న? నువ్వు కూడానా? అక్క పీటీ తీసుకుంటాను కదా, ఈరోజు వర్కౌట్ ఏంటో అక్కన అడిగితే పోద్దు. అక్క ఇట్రా సార్. ఏంటి తమ్ముడు? నువ్వు పీటీ పర్సనల్ ట్రైనింగ్ కదా నీది, ఈరోజు వర్కౌట్ ఏం చెప్పారు సార్ నీకు? ఎందుకు పీటీ తీసుకోవచ్చుగా, నాకే రాదు, నీకేం చెప్తా. సరే పద, నాకు వచ్చింది చెప్తాను. సరే పద. ఏం లేదు, జస్ట్ ఇలా పడుకో, ఇలా హ్యాండ్స్ పెట్టు, ఇలా ఎత్తు, అయిపోయింది. ఇదే నా తెలుసు అక్క. అయితే చేయదా. కమాన్. తమ్ముడు, అమ్మ అక్క తమ్ముడు ఎక్కడ దొరికారు బాబు? ఈ గోల్ అంతా ఎందుకు, రేపు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే పోద్ది. చెప్పు తమ్ముడు. ఆఫ్టర్ 3 months పర్సనల్ ట్రైనింగ్ నా బాడీ చూస్తావా ఎలా ఉందో? సూపర్ తమ్ముడు, నిజంగా నీ కష్టానికి ఫలితం దక్కి. చూసారు ఎప్పుడు దాకా నేను పెట్టిన వీడియోస్ ఎందుకోసము, ఏ మోటివ్లో అంటే పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు పర్సనల్ ట్రైనింగ్ నీడ్ అనేది ఆ వీడియోలో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు దాకా వచ్చిన వీడియోస్ అన్నింటిలో. సో పర్సనల్ బిగినర్స్కి మస్ట్ అండ్ షుడ్ అండి. దేనికంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు చేయడం వల్ల పట్టేయడాలు కానీ ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మినిమం ఒక వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేంతవరకైనా మనం పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి బెటర్గా ఉంటుంది. లేదంటే ఏదో ఆఫ్ నాలెడ్జ్తో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్ చేయటం వల్ల అంటే
మన బాడీ డెవలప్మెంట్ కన్నా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మోటివ్తో నేను ఈ వీడియో అనేది నేను తీయడం జరిగింది. సో మీరు కూడా తీసుకున్నప్పుడు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుని ఫాలో అవ్వండి. దేనికంటే వాళ్ళు సర్టిఫికేట్ ట్రైనర్ అయి ఉంటారు. సో వాళ్ళ గైడ్ లైన్స్ అనేది మనకి బెటర్గా ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.